శుభోదయము మిత్రులారా. నేటి పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక మనసు. తలపులు తెంపులే కనిట తల్లడబెట్టెడి మానసంబుతో మలుపుల దారిలోన ఒక మాగుడు రీతిని సంచరించుచో కలతల మానసంబునిట కర్మ పటిష్టత సుస్థిరముగా నిలిపిన జ్ఞాన మార్గనవనేహరమౌగద ఎంచి చూచిన. ఇది సాంఖ్యయోగము, భగవద్గీతలోని సాంఖ్యయోగము నుండి ఒక పద్యం, ఒక కీర్తన, దాన్ని పద్యరూపంగా చేశాను. తలపులు తెంపులేక, తలపులు అంటే ఆలోచనలు. మనిషి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, తెంపు లేకుండా వస్తుంటాయి. ఆ తలపుల వల్ల మనసుకు లేనిపోని ఇబ్బందులు కలుగుతూ అది కష్టపెడుతుంటాయి. కొన్ని విషయాల్లో రకరకాలైన ఆలోచనలు వచ్చినప్పుడు మంచి వస్తాయి, చెడు వస్తాయి. మంచి వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది, చెడు వచ్చినప్పుడు ఒక విధంగా నిర్వేదంలోకి పోయి ఆ నిరాశలోకి కూడా పోతాడు మనిషి. అటువంటి తలపులు తల్లడి పెట్టేడి మానసంబుతో, అటువంటి మనసున్న మనిషికి మలుపుల దారిలోన సక్రమమైన మార్గం కాకుండా మలుపుల దారిలోకి అతని మనసు వెళుతూ ఉంటుంది. మలుపుల దారి అంటే ఇప్పుడు మనం కారు నడుపుతున్నాము, ఒకే రకంగా దారి ఉందనుకోండి, కొంచెం స్పీడ్తో పోతున్నా వేగం ఎక్కువైనా కూడా మనం తట్టుకోగలం. అదే మలుపులు అన్నప్పుడు కొంచెం ఆగి నెమ్మదిగా నిదానించి మన రక్షణ చూసుకుంటూ కారు నడపాలి. అదేవిధంగా ఈ మనసులోని ఆలోచనలు ఏ విధంగా మలుపుల దారిలోన పోతున్నప్పుడు మాగుడు రీతిని, మాగుడు అంటే మూర్ఖుడు, ఒక మూర్ఖుడిలాగా ఈ మనసు సంచరిస్తుంది అనుకుంటే అప్పుడు ఆ మనసును ఏం చేయాలి? కలతల మానసంబును, ఆ మనసును ఇట కర్మ పటిష్టత సుస్థిరముగా, నువ్వు చేస్తున్న పని పటిష్టంగా గట్టితనం ఉండేట్టుగా చేసి సుస్థిరముగా నిలిపి ఆ జ్ఞాన మార్గంలో దాన్ని గనక మళ్ళిస్తే, అంటే వేరే ఆలోచనలు, మనకు ఉపయోగం లేని ఆలోచనలు, ఇంటి వ్యవహారాలు, పక్కింటి వ్యవహారాలు, లేనిపోనివన్నీ పెట్టుకొని మనసును చెడగొట్టుకునే కంటే ఒక జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ, జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తూ, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనిషి ముందుకు సాగుతుంటే ఆ మనసు ఒక నేహరము అంటే సుకుమారమైపోతుంది. గట్టితనంతో ఏదో ఆలోచనలో ఉండే మనసు ప్రశాంతంగా సుకుమారంగా తయారవుని అప్పుడు అతని మనసు జ్ఞానాన్ని సంపాదించుకుంటే అతని జీవితము, అతని ఆలోచనలు, అతని పరిస్థితి సాధారణ స్థితికి వచ్చి అతను మనోవ్యాకులత లేకుండా ప్రశాంతంగా జీవితం గడుపుతాడు అని ఈ అర్థంలో ఈ పద్యం రాయడం జరిగింది. మిత్రులు, మీరు ఆ పద్యాన్ని చదివి మీ ఆలోచనను కామెంట్ రూపంలో పెట్టి నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటూ ఈ పద్యాన్ని మీకు సమర్పిస్తున్నాను. నమస్కారం, సెలవు.